ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్లో ఎమ్మెల్యే పాయసం సునీల్ కుమార్ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ అందించి బస్సులో కోట వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 80,456 బస్సులను ఉచిత ప్రయాణం కోసం ఏర్పాటు చేశానన్నారు. గూడూరు డిపో నుండి 49 ఆర్టీసీ బస్సులు ఉచితంగా తిరుగుతాయని తెలిపారు. గత 5 ఏళ్లలో టీడీపీ వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారని తెలిపారు. ప్రస్తుతం చట్ట ప్రకారం అరెస్టు జరుగుతున్నాయని, కక్ష సాధింపు చర్యలకు టీడీపీ ఎప్పుడు పాల్పడదని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వస్తే రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని, వైసీపీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నారు. గత 5 ఏళ్లలో గూడూరు నియోజకవర్గంలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తేవడం ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమని తెలిపారు. కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం. ముందుగా ఈరోజు శ్రీశక్తి అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే నా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సూపర్ 6లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కానుకని ఈ రోజు నుంచి స్వీకరించమని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుతున్నా. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా డిఎస్పీ గారు, మా కమిషనర్ గారు, అలాగే ఈ గూడూరు డిపో మేనేజర్ గారు, వాకా డిపో మేనేజర్ గారు, ఎంఆర్ఓ గారు, ఇతర నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మొత్తం ఈ యొక్క బస్సుల్లో దాదాపు 5 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా తిరిగేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేదానికి చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా పల్లె వెలుగు ఫ్రీ, ఆల్ట్రా పల్లె వెలుగు ఫ్రీ, సిటీ ఆర్డినరీ ఫ్రీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఫ్రీ, ఎక్స్ప్రెస్ సర్వీస్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సరే ఎక్కడి వరకు ఉచితంగా పోయేదానికి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మొత్తం రాష్ట్రం మొత్తం మీద 11,499 బస్సులుంటే దాంట్లో దాదాపు 8,456 బస్సులు ఉచితంగా ఈరోజు మహిళల కోసం ఏర్పాటు చేసిన ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి గర్వంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఈ శ్రీశక్తి పథకం ద్వారా ప్రతి నెల దాదాపు 162 కోట్లు ప్రభుత్వం మీద భారం పడేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఏడాదికి 1942 కోట్లు భారాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు మొత్తం మీద మా గూడూరు కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే వాకా డిపోలో ఉన్నటువంటి అన్ని బస్సులు కూడా ఒక్క చెన్నై బస్సు తప్ప అన్నీ కూడా ఫ్రీగా మహిళలు ప్రయాణించవచ్చు అని చెప్పి మా డిఎం గారు చెప్పారు. అట్లాగే గూడూరులో ఉన్నటువంటి బస్సుల్లో దాదాపు 49 బస్సులు
ఫ్రీగా తిరిగే కార్యక్రమం ఉందని చెప్పి మా డిఎం గారు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే మేము ఎలక్షన్లో రాకముందు ఇంటింటికి మా వాళ్ళు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం కింద పాంప్లెట్ తీసుకొని తిరిగాం. మీకు కూడా తెలుసు. ఆ పాంప్లెట్ చూపించి నవ్వారు. ఇప్పుడు కూడా అడ్డంగా ఏమి జరగట్లేదంట. వాళ్ళ స్టేట్మెంట్లు మీరు చూస్తున్నారు. అంటే ఫంక్షన్ పెంచలేదంట మేము, ఉచిత గ్యాస్ ఇవ్వలేదంట మేము, అలాగే తల్లికి వందనం ఇవ్వలేదంట, ఈ బస్సు కూడా ఉచిత బస్సు కూడా ఈయనని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే పోయినసారి అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి గెలిచారు. అదే అబద్ధాలు చెప్పి అదే ప్రజలను మభ్యపెట్ట చూస్తున్నారా? ఇట్లా మభ్యపెట్టేదానికి మీ మాట్లాడేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. అందుకనే మీకు పులివెందల ఒంటిమిట్టలో ప్రజలు తగిన శాస్తి చేశారు. మాట్లాడితే ఏదో రఫా అంటున్నాడు, ఆయనకి ఈరోజు పప్ప చేశారు. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా అటువంటి ఏమంటారు దాన్ని పెడద్రము, అటువంటి ఇడిచిపెట్టేతనం ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇప్పుడు ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు ఒకే విధంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కడ చేయలే. ఆ రోజు ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని జైలుకు పంపించి ఇబ్బంది పెట్టి నానా విధాలుగా తప్పుడు కేసులు పెట్టి పోలీసుని ఉపయోగించుకొని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో సాక్షాత్తు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్ద ఆయన్నే జైలుకు పంపినటువంటి చరిత్ర మీదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా కక్ష సాధింపు చేయడం లేకుండా చట్టం ప్రకారం మిమ్మల్ని శిక్షించేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏం చేసినా చట్ట ప్రకారం మీరు ఏమేమి చేశారో అవన్నీ బయట పెట్టే పోలీసులు అరెస్ట్ చేస్తున్నాం తప్ప అప్పట్లాగా ఇష్ట ప్రకారం ఇళ్లలోకి దూరి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు పోలీసులు లేదని చెప్పి తెలియజేస్తున్నా. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం. ఎందుకంటే ఆయన గెలిస్తే ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పాటిస్తాడు. ఆయన గెలిస్తే రాజారెడ్డి రాజ్యాంగాన్ని చూశారు ఆల్రెడీ ప్రజలు. మళ్ళీ ఇంకా నమ్మరు. జీవితంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి ఇక్కడ అధికారం వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సాక్షాత్ ఆ ఇలాకాలోనే 600 ఓట్లు వచ్చాయంటే అంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. 11 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ వేయకుండా పోలా. ఇలాగా అప్పుడు నామినేషన్ ఫామ్ చింపేయడం, పోలీసుల చేత దౌర్జన్యం చేయించడం, పోలీసుల చేత కొట్టడం, ఆ పనులు మేము చేయలే. వేసిన వాళ్ళందరూ నామినేషన్ వేశారు. ఎలక్షన్ సజావుగా జరిపించాం. బై ఎలక్షన్ కూడా రీపోలింగ్ కూడా జరిగింది. రీపోలింగ్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు స్వేచ్ఛగా బారులు తీరి ఓట్లు వేసిన పరిస్థితి కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూశారని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళు న్యాయ నేతలు అందరూ కూడా న్యాయానికే పట్టం కట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా సరే అలాంటి మాటలు మాట్లాడదని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రానికి దశ నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరూ లేరని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ గారు అందరి యొక్క సమిష్టి కృషితోనే ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం వైపు మలుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎవరు సఫలమయ్యారంటే ఈ ముఖ్యమంత్రి గారే. మీరు ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా కేంద్ర